శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ, ఎంఏ ఆస్ట్రాలజీ అండి. సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్, అందరికీ తెలిసింది అనుకోండి. సరే, అది పక్క పెడితే యాక్చువల్గా మీకు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే ప్రతిసారి చెప్పినట్టుగానే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉండాలండి. మన ఆది ఆస్ట్రాలజీ తరపు నుంచి కూడా మంచి మంచి ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాము. పెళ్లి ముహూర్తాలు, మ్యాచ్ మేకింగు, అంటే వధూవరుల యొక్క జాతక పరిశీలన అద్భుతంగా ఉంటుందండి. అవి నేనే చేస్తుంటాను. అలాగే మీరు ఫోన్ చేసినా కూడా నేనే లిఫ్ట్ చేస్తుంటాను. ఒకవేళ షూటింగ్స్లో ఉంటే మాత్రం జనరల్గా మీరు నా వాట్సాప్కి మెసేజ్లు పెట్టండి. ఇప్పుడు నేను మీకు నెంబర్ చెప్పాను, ఆ నెంబర్తో పాటు అదే నెంబరే కాకుండా అదే నెంబర్ కింద స్క్రోల్ కూడా అవుతుంటుంది. నేను తప్పకుండా మీకు పరిష్కార మార్గాలు సూచిస్తాను. నేనే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతా, మరి ఎవ్వరూ మాట్లాడరు. దానివల్ల ఏమవుతుంటే పర్సనల్ కాంటాక్ట్ వలన మీకు మరింత ఎక్కువగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, మీవన్నీ చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. సరే, అది పక్క పెడతారండి. ఇప్పుడు యాక్చువల్గా మనం 13 జూలై నుండి 19th జూలై వరకు కూడా అసలు ఈ వారం రోజులు కూడా ఎలా ఉండబోతోంది చెప్పుకుందాం. అందుకంటే ముందర ప్రతిసారి చెప్పినట్టుగానే నా వీడియోస్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఆశీర్వదించండి. సరేనండి. ఇప్పుడు మనం ధనుర్రాశి వారికి సంపూర్ణ ఆరోగ్యంగాను, తెలివిగాను, జ్ఞానాలు బాగా వృద్ధి చేసుకుంటూ, ప్రశాంతంగా ఎదురుబడి సలహాలు ఇస్తూ, తెలివిగా, ఆనందంగా, యాక్టివ్గా మీరు ఉంటారు. ధనం విషయంలో కూడా ఏమాత్రం ఇబ్బంది పడరండి. చక్కగా ధనప్రాప్తి కలుగుతుంది. బహుశా ఆభరణ యోగం కూడా కలగడానికి అవకాశాలు లేకపోలేదు. ఏదైనా చంద్రుడితో కలిసిన రాహు ఉన్నాడు జరా, చాలా బలవంతుడైపోయాడండి. 14-15 తారీఖుల బలవంతుడైపోయాడు మీకు రాహు. మూడో భావం అంటే రాహు ప్రభావం వలన ఎక్కువగా ప్రయాణాలు చేయడము, షార్ట్ జర్నీస్ ఎక్కువ చేయడము, మీ తోబుట్టువుల తర చెల్లెళ్ళు బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళకి చాలా ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. కొత్త ఆలోచనలు రావడము, అలాగే కష్టపడి పనిచేయడం వల్ల ఫలితాలు బాగా ఉండడము, మీకు ఒక విధంగా కార్యోత్సాహము, కార్యసిద్ధి అంటాం సరే, అవి ఎక్కువ ఉన్నాయి. ఏదేమైనా మీ రాశి వారికి ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి చాలా అవకాశాలు నిండుగా ఉన్నాయి. ఎవరిస్తారు? శనీశ్వరుడు ఇస్తున్నాడు. ఉంటాయి మిక్కిలి బలవంతులుగా ఉన్నాడు కాబట్టి ఆయన మీకు జూలై 13వ తారీఖు నుంచి నవంబర్ లోపల మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం ఖాయం. మీ జాతకాలు ఇచ్చే ఉంటుంది. కానీ ఆ శనీశ్వరుడే మీకు ఇబ్బంది పెట్టడం కూడా ఖాయమే. శనీశ్వరుడు 4th భావంలో ఉండడం వల్ల మీకు పాపి అవడం వల్ల పాపత్వం ఉండడం వల్ల మీకు మిక్కిలి చెడు ఫలితాలు ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే అర్ధాష్టమ కదండి, అర్ధాష్టమ అంటే 4వ భావంలో ఉన్నటువంటి శనీశ్వరుడు తప్పు. చదువులో ఆటంకాలు కలిగిస్తుంటాడు, తల్లిగారి ఆరోగ్య విషయంలో ఆటంకాలు కలిగిస్తుంటాడు, భూములు అంటే రైతులకి పంటల్లో నష్టాలు కలిగించేట్టు చేస్తుంటాడు. విద్యలో కూడా ఇందాక చెప్పినట్టు విద్యలో ఆటంకాలు అనేక రకాలుగా మీరు ఏ పని చేద్దామో ఆ పనిలో ఆలస్యం అయిపోతూ ఉంటుంది. కాబట్టి శనీశ్వరుని అస్సలు వదలకూడదు. మన ఏ ఊళ్ళో ఉన్నా సరే శనీశ్వరుడి దగ్గరికి వెళ్ళడం. ఎందుకంటే మీ రాశి వాళ్ళు మిక్కిలి చెప్పడం ఏంటంటే జూలై నుంచి నవంబర్ వరకు కూడా ఏమాత్రము అనుకూలమైన పరిస్థితులు లేవు. కాబట్టి మిక్కిలి పాపత్వంలో బలంగా ఉన్నాడు. కాబట్టి మీకు చెప్తున్నా, మీ అమ్మగారి యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ డాక్టర్స్ గారు చూపిస్తూ మెడిసిన్స్ వాడిస్తూ ఉండవలసిన బాధ్యత, ఆ బరువు బాధ్యతలు మీదే. ఆ బాధ్యత మీదే. వాళ్ళు చూసుకుంటారు. కానీ పిల్లలుగా మీరు చేయాల్సిందే సేవ. అప్పుడే శనీశ్వరుడు మీకు కరుణిస్తాడు. పెద్దలకు సేవ చేసేవాళ్ళకి, తల్లిదండ్రులకు సేవ చేసేవాళ్ళకి, గాయత్రి మంత్రం చేసేవాళ్ళకి, పేదలకి సేవ చేసే వాళ్ళకి ప్లస్ యోగాసనాలు ఇవన్నీ వాడికి శనీశ్వరుడు సంతోషిస్తాడట. నేను చెప్పడం కదండి, గురువుగారులు అందరూ చెప్తూనే ఉంటారు కదండి. అన్ని చోట్ల మనం చదువుతుంటాం. సరే, ఆ పక్క పెడదామండి. ఏదైనా శుక్రుడు వలన 6వ భావాధిపతి 6వ భావంలో ఉండడం వలన మీకు
మంచి యోగంగానే ఉందండి. శుక్రుడు మంచివాడు కాదు, కానీ భావాధిపతిగా ఆరభావం ఉండడం వలన కొద్దిగా గొప్ప మీకు మంచి చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దాన్ని హర్షయోగం అంటాము. హర్షయోగంలో ఉండడం వల్ల సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశం ఉంది. ఏదైనా సప్తమ స్థానంలో రవి, గురులు. ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పాలండి. బహుశా మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్త్రీల వలన ద్వేషం ఉంటుంది. ద్వేషం కాదు కానీ ఇష్టత ఉండదు. అంటే వివాహాలు ఆలస్యంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది రవి వలన. కానీ గురుడు వలన వివాహాలు త్వరగా అయిపోవడానికి, భార్యాభర్తలు కలిసి ఉండడానికి, అనురాగ దాంపత్య జీవితం ఉండడానికి రవి ఉన్నప్పటికీ గురుడు ప్రభావం బాగుంటుంది. ఎందుకంటే లగ్నాధిపతి, రాశ్యాధిపతి సప్తమంలో ఉంటే ఫారిన్ కంట్రీస్ కూడా. బహుశా మీ భార్యాభర్తలు ఫారిన్ వెళ్తారని చూడండి. విదేశాల ఉద్యోగాల రీత్యా, వ్యాపారాల రీత్యా విదేశాలు వెళ్ళడము, వేరే వాళ్ళ ఇళ్లలో హౌసెస్లో అంటారు కదా ఉండడము, వాళ్ళ యొక్క భోజనం మీరు చేయడం జరుగుతుంది. అలాగే స్త్రీల వలన కలిసి వస్తుంది అంటాం. అలాగే స్త్రీల వలన మాట వింటారు. మీ స్త్రీ మాట మీరు వింటారు. స్త్రీ మాట వినడం అంటే అమ్మగారు కానీ మీ భార్య గారి మాట మీరు విని తీరుతారు. అందువలన మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము మీ లైఫ్ టర్న్ అవ్వడం కూడా అదే కారణం. రఘుబుధులు అద్భుతంగా మీకు యోగించారు కదండి. డాక్టర్స్ వృత్తిరీత్యా మీరు విదేశాలు వెళ్ళడము, ధనప్రాప్తి కలగడము, విదేశాల నుంచి ధన రావడం కూడా మీకు జరిగి తీరుతుంది. తర్వాత గవర్నమెంట్ ప్రొఫెషన్లో కూడా మీరు ఉంటాయి. గవర్నమెంట్ ద్వారా ఆదాయ వనరులు మీకు వచ్చి తీరుతాయి. బహుశా గవర్నమెంట్లో కూడా మీరు వెళ్ళి వస్తుంటారేమో వాళ్ళ హాస్పిటల్స్కి, వాటికి. మీకే కదండి, డాక్టర్స్కే కాదు, వాళ్ళు చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరూ కూడా అష్టమ భావం చాలా బాగుందండి. ఆయుర్దాయం పెరుగుతుంది, ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యవంతులుగా మీరు ఉంటారు. భాగ్యస్థానంలో కూడా కుజుడు బాగున్నాడండి. అంటే మీకు వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలు చాలా బాగుంటాయి. మీరు బహుశా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి కూడా కుజుడు కారకుడవుతాడు. ముఖ్యంగా కుజుడు ప్రభావం వల్ల విదేశాలు వెళ్ళడము, మీ వ్యాపార అభివృద్ధి జరగడం జరుగుతుంది. కానీ ప్రొఫెషనల్గా అంటే వృత్తిపరంగా మీరు చాలా కష్టపడాలండి. జూలై నుంచి నవంబర్ వరకు ఫేవరబుల్ డేస్ కానే కాదు. మీ కష్టే మీకు ఫలితంగా ఉంటుంది. మీరు కష్టపడితేనే మీ జాబ్లో సెటిల్ అవుతారు. మిమ్మల్ని భయపెడతాడు ఏమాత్రం కాదు ఉంటాయి. కష్టానికి నమ్ముకోండి అని చెప్తున్నా. అప్పుడే ప్రభుత్వ రంగ సంస్థలో కానీ అంటే వాళ్ళు మినిస్టర్స్ కానీ, పొలిటికల్ రంగంలో ఉన్నవాళ్ళు కానీ వాళ్ళకి ఈజీగా బాగుంటుందండి. వాళ్ళకి సమానంగా కష్టపడాల్సిందే. మిగతా సమానంగా కష్టపడాలి. ఎవరైనా సరే కష్టపడితేనే వాళ్ళకి ఫలితాలు ఈజీగా దక్కుతాయి. నేను చెప్పడం కాదండి, శనీశ్వరుడు వలన చెప్తాను నేను. కానీ ప్రొఫెషనల్గా బాగుండకపోయినా వ్యాపార మూలకంగా బాగా ధనప్రాప్తి కలిగిపోతుంది, బాగా ఉంటుంది, అద్భుతంగా ఉండదండి. మీకు ఉన్నదానికంటే ఎక్కువ డబ్బులు అవడానికి అవకాశం ఉంది. ఏదైనా రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ అని ఉండిపోయి కొద్దిగా సంకటహర చతుర్దశి 14వ తారీఖు వస్తుంది. పూజ చేయించుకోండి, అమ్మవారు పూజ చేయండి. ముఖ్యంగా మీ రాశి వాళ్ళు చెప్పదగ్గ అంశం ఏంటంటే నిత్య సంతోషి మాతకి పూజలు చేయాల్సిందే. మీరు నిత్యం సంతోషంగా భార్యాభర్తలతో కుటుంబంలో కూడా నిత్యం సంతోషంగా ఉండాలంటే సంతోషమ్మ వారిని పూజించి తీరాల్సిందే. పులుపు తినకుండా తీపి వస్తువులు తింటే మంచిది. ఆవిడ పూజించడం వల్ల సుఖ సంతోషాలతో మీరు ఉంటారు. 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ సూచనలు, పరిహారాలు, పరిష్కారాలు, రెమెడీస్ ఇవన్నీ అంటాం కదండి. ఇవి చేసుకోవడం వల్ల ఏంటి ఫలితాలు కలుగుతాయి అని తెలుసుకుందాం. అంటే జనరల్గా మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా శనీశ్వరుడు ప్రభావం బాగా ఉండడము, రాహుకేతుల మధ్యలో కాలసర్ప దోషం ఏర్పడడం వల్ల ప్రబల దోషం ఏర్పడిపోయింది 12 రాశుల వారికి. ఫస్ట్ శనీశ్వరుడికి గురించి మాట్లాడుకుందాం. శనీశ్వరుడికి, ఎందుకంటే శనీశ్వరుడు మనకి 12 అంటే జనరల్గా మంచివాడు కదండి. ఆయన ఏంటంటే 13వ తారీఖు నుంచి వక్రగతిలో ఉండడం వల్ల విపరీతమైన చెడు ఫలితాలు ఎక్కువ ఇస్తాడుంటాయి. అందుకని శనీశ్వరుడి తైలాభిషేకాలతో చేసుకోవడం మర్చిపోకూడదు. అలాగే మందపల్లిలో ఉంటే మందపల్లిలో కానీ ఎక్కడైనా సరే 19,000 సార్లు జపం చేయించుకుని తర్పణాలు, దాన హోమం చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. అదొకటి ఫస్ట్ పాయింట్. అంతేకాకుండా శనీశ్వరుడికి పూజ చేసుకున్న తర్వాత అంటే మనం మందపల్లి కానీ లేకపోతే కొంతమంది తిరునాళ్ళలోనో లేకపోతే చాలా చోట్ల ఉన్నాయి కదండి శనీశ్వర దేవాలయాలు, మనం చేసుకోవడం వల్ల ఆంజనేయ స్వామికి సింధూరం ఎవరైతే రాయిస్తారో మంగళవారం శనివారం శనీశ్వరు యొక్క దోషాలు పరిహారం అయిపోతే తీరుతాయండి. అంత డౌట్ లేదు. స్వామివారికి, ఆంజనేయ స్వామివారికి వడమాల, అప్పాలు నైవేద్యం పెట్టడం వల్ల, వడమాల సమర్పించడం వల్ల, చక్కటి మంచి వస్త్రాలు సమర్పించడం వల్ల, అలాగే మామిడి పళ్ళ సీజన్ కూడా బహుశా ఉందని తెలియదు కానీ అంటే పళ్ళు సమర్పించడం వల్ల చక్కటి యోగం కలుగుతుందండి. స్వామివారి దగ్గర దీపారాధన చేయాలి. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి వారి దగ్గర కూడా దీపారాధన చేసుకోవడం చాలా పవర్ఫుల్ అండి. శనీశ్వరుడు దోషాలు ఖచ్చితంగా తగ్గుతాయి. అంతేకాదండి, ఎవరైతే శివాభిషేకాలు చేసుకుంటూ
శివుడికి మల్లెపూలతో పూజిస్తారో వాళ్ళకి శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. మనం తిరునల్లూరు చూసామనుకోండి, తిరునల్లూరులో స్వామికి అక్కడ శనీశ్వరుడు ఉంటాడు కదా, శివుడే ఉంటాడు. శివుడికే మనం పూజ చేస్తాం. మందపల్లి చూడడానికి కావాలంటే శనీశ్వరుడు ఉండదు, శివుడికి అభిషేకాలు చేస్తుంటాం తైలంతో, నూనెతోటి. అలాగా మీరు శివుడికి అభిషేకాలు చేయించుకోవడం అద్భుతం ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా కేతు ప్రభావం ఉందండి కాలసర్ప దోషంలో. ఉండడం వల్ల వినాయకుడు పూజ చేయించాలి. ముఖ్యంగా సంకటహర చతుర్థి అంటాం, 14వ తారీఖున వస్తుందండి. అంటే పౌర్ణమి వెళ్ళిన తర్వాత చవితి పూట వచ్చే తిథినే చతుర్థి అంటాం. వినాయకుడికి గరికతో పూజ చేయడం వల్ల, వస్త్రాలు సమర్పించడం వల్ల, మల్లె పూలతో పూజించడం వల్ల స్వామివారు సంతోషించి మంచి చేస్తారండి. అది సుబ్రహ్మణ్య సమారాధన కూడా చేసుకోవాలి. ఏదేమైనా ఈ నెల 17వ తారీఖు నుంచి దక్షిణ పుణ్యకాలం వస్తుంది. మనం అప్పుడు ఏం చేసుకోవాలి అనేది విధి విధానాల్లో మనం ఒకసారి తెలుసుకుందాం. ఏదైనా మీరు 12 రాసుల వాళ్ళకి శుభాలు జరగాలని, అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండాలని, సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా మీరు ఉండాలని, సంతోషి మాత అమ్మవారి యొక్క ఆశీస్సులు మీ మీద నిండుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.